ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల పాలనలో ఫస్ట్ తీసుకున్నట్టయితే హైడ్రా అది భూముల పైన ఇళ్ల పైన పడింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 400 ఎకరాల ల్యాండ్ పైన పడింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా ల్యాండ్స్ పైన బేక్ చేసుకొని ఉందా, లేకుంటే వీళ్ళ పైన ల్యాండ్స్ పైన టార్గెటా? అంతే కదండి, ఏ దానిలో వాళ్ళకు కమిషన్లు వస్తాయో ఆ పని చేస్తుంది. ఒకటి జనరల్గా కూడా కాంగ్రెస్ అదే పనిలో ఉంటుంది. మీరు అప్పుడు 2004 నుంచి 2014 వరకు చూసినట్టయితే ఎల్జీ స్కామ్ కానీ 2G స్కామ్ కానీ ప్రతి కుంభకోణం కోల్ కానీ ఏదైనా కూడా ప్రతి దాంట్లో వీళ్ళకి వచ్చే కమిషన్ల అకార్డింగ్గానే అక్కడ స్కామ్లు జరిగినాయి. ఇది కూడా ఒక స్కామే, హైడ్రా స్కామే, మూసీ సుందరీకరణ కూడా ఒక స్కామే, హెచ్సియు కూడా ఒక స్కామే. స్కామ్లు చేయడమే వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీయే ఉండబోతుంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా ఇట్లాంటి స్కాములు చేసే వాళ్ళను ఉంచదు. ఇక్కడ పని చేయాల్సిందే, దేశం కోసం, ధర్మం కోసం, ఈ సిద్ధాంతం కోసం పని చేయాల్సిందే. ఇక్కడ ఏ నాయకుడు వచ్చినా కూడా స్కాములు చేస్తా అంటే నడవదు. 1000 కోట్లు స్కాములు చేసుకుంటా అంటే కుదరని పని ఇక్కడ. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఎట్లా ఉంటున్నారు మీరు చూడండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు పోయేటప్పుడు వారి జీవితం ఎట్లా ఉండింది. మోదీ గారు కూడా అట్లే ఉంటారు, యోగి గారు కూడా అట్లే ఉంటారు. ఇట్లాంటి సిద్ధాంతంతో ఉన్న నాయకులు మాత్రమే ఇక్కడ రాణిస్తారు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఒకటి. రెండో విషయం, కాంగ్రెస్కి కూడా తెలుసు వీళ్ళు ఉండలేరు అని. కాబట్టి ఉన్నప్పుడు ఏదో కొంచెం దండుకుందాము అని మూసీ సుందరీకరణ అదే, హైడ్రా అదే, హెచ్సి కూడా అదే. మేడం, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ కొన్ని సీట్లకు మాత్రం పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పెట్టేసి సంపూర్ణంగా గెలవడం జరిగింది. సేమ్ అదే పాలసీని ఇటు టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ కలిసి నెక్స్ట్ తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి అదే కూటమితో అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? అదే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దామండి. ఇంకా చాలా టైం ఉంది కదా. సమీకరణాలు అప్పటి వరకు మారుతాయి, ఏమో జరుగుతాయి. ఇప్పుడు మనకు ఉండేటి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వేరే పార్టీస్ అవసరం ఉండదు. బీజేపీయే తనగానే వెళ్ళగలదు. వేరే పార్టీస్తో కలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోకల్ బాడీలో ఆల్రెడీ లాస్ట్ టైమే మేము మంచి నెంబర్ ప్లస్ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక 30 వస్తే లోకల్ బాడీ కూడా హైదరాబాద్ కూడా మాదే అయిపోతుంది భారతీయ జనతా పార్టీ. సో కొంచెం కష్టపడి ప్రజల్లోకి మేము చేస్తున్న పనులు తీసుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడు వక్ఫ్ తీసుకెళ్తున్నాం. వక్ఫ్ ఎందుకు తీసేస్తున్నాం? మేడ్చల్లో ఇంతమందికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం మీకు కూడా జరగవచ్చు. కాబట్టి మీకు ఆ అన్యాయం జరగద్దు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మాకు అధికారం వచ్చేస్తుంది. కాబట్టి అధికారం రావడం కోసం మేము చేస్తున్న పనులు చెప్తే చాలు ప్రజలకి. మేడం, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, 6 పథకాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు, రకరకాల స్కీమ్లు ఉన్నాయి. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లని స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్లోకి తీసుకెళ్ళట్లేదు. ఫస్ట్. 2, మీ బీజేపీలో ఉన్న పార్టీ కార్యకర్తలైనా సరే, లో క్యాడర్ వాళ్ళైనా, హై క్యాడర్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జనాల్లోకి పర్ఫెక్ట్గా ఈ స్కీమ్స్ వెళ్ళలేకపోతున్నారు. బయట రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ పర్ఫెక్ట్గా వాడుకుంటున్నారు. ఇన్ కేస్ వాడదామన్నా సరే ఆ బ్యాంక్లో ఉన్న మేనేజర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ వీటిని ఎగ్జాక్ట్లీ రైతుల వరకు, లోకల్ బాడీ వరకు, పల్లెటూర్ల వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? కారణం లోపం ఎక్కడ జరుగుతుంది? లేదండి, ఏదైనా ఇప్పుడు బ్యాంకులలో వాళ్ళ అకౌంట్లలో పడే డబ్బులన్నీ కూడా పిఎం ఆవాస్ దాని నుంచి వస్తాయి కాబట్టి, పిఎం నిధి నుంచే వస్తాయి. ప్రతి గ్రామంలో తెలియదు మేడం, ఇది పిఎం గ్రామీణ యోజన, ఆవాస్ యోజన ఏదో ఉంది, అక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఎవరు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మాత్రమే తెలుస్తుంది. లేదు, రేషన్ బియ్యం కూడా 5 కిలోలు మోదీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు అందరు వీళ్ళు సన్న బియ్యం ఏమి ఇస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు అట్లా చెప్పుకుంటున్నారు. మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి. రెండోది, అది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం తినడము, వాళ్ళ కడుపు నిండేలాగా చూసుకోవడము అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి ఫుడ్ విషయంగా అంత ఫోకస్ చేయకున్నా కూడా మిగతా వాటన్నిట్లలో కూడా, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సిలిండర్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సిలిండర్ వచ్చింది, నరేంద్ర మోదీ ఇచ్చిందని అందరికీ తెలుసు. లోన్స్ ఇచ్చిండు, ఉజ్వల స్కీమ్, లోన్స్ కూడా తీసుకున్నారు చాలా మంది యువకులు. అందులో ముస్లింలైనా, హిందువులైనా అందరు తీసుకున్న దానిలో వాళ్ళందరికీ అకౌంట్లోకి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయని బ్యాంకు కూడా మెన్షన్ చేస్తుంది. వాళ్ళకి వచ్చే దానిలో కూడా ఉంటది పిఎం దాని నుంచి వచ్చినాయి. టౌన్స్ వరకు మాత్రమే వెళ్తుంది, గ్రామ స్థాయికి వెళ్ళట్లేదు.
గ్రామ స్థాయి వరకు లో క్యాడర్ కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళు చెప్పట్లేదు, అక్కడ వరకు రీచ్ అవ్వట్లేదు ఎందుకు? లేదండి, డ్రోన్ దీది అని చెప్పి డ్రోన్స్ అందించినాం మేము రైతులకి, మహిళలకి. అవన్నీ గ్రామీణ మహిళలకు వెళ్ళినాయి. అవన్నీ వాళ్ళకి మేము చెప్పగలిగినాం. అందులో మేము సక్సెస్ అయినాం కాబట్టే అప్పుడు 8 ఎంపీలు వచ్చినాయి. ఇంతవరకు అన్ని ఎంపీలు రాలేదు. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఒకటే ఉండింది, ఇప్పుడు 8 మంది అయ్యిండ్రు. కాబట్టి మోదీ మాన్యా ఉంది. ఈవెన్ ఊర్లలో కూడా అప్పుడు ఇంకా వాళ్ళు క్లియర్గా చెప్పింది పెద్ద ఓటు మోదీకే ఇస్తామని. అంటే పెద్ద ఓటు అంటే ప్రైమ్ మినిస్టర్ ఓటు అని, చిన్న ఓటు అనేది వాళ్ళు ఆలోచించారు కొందరు. అప్పటిదాకా కేసీఆర్ ఉన్నారు కదా, అట్లా కేసీఆర్ ఉన్న టైంలో కేసీఆర్ మీద వ్యతిరేకత రాకముందు కూడా వాళ్ళు పెద్ద ఓటు మోదీకే అని అనేవాళ్ళు ఊర్లలో. మరి లేదు అని అనేది రాంగ్ స్టేట్మెంట్. కంపల్సరీ వెళ్తుంది ప్రజల్లోకి. ఇక్కడ మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు వచ్చిన తర్వాత నెక్స్ట్ రేపు లోకల్ బాడీస్లో మేమే విన్ అవుతాం. రేపు హైదరాబాద్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీది అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కూడా కలిసే ప్రయత్నం చేద్దాం మేడం. ధన్యవాదాలు.